ఆగస్టు 7 బుధవారం. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం. ఈరోజు తిథి తదియ, రాత్రి 10 గంటల 6 నిమిషాల వరకు. నక్షత్రం పూర్వ ఫల్గుణి, రాత్రి 8 గంటల 30 నిమిషాల వరకు. వర్జ్యం తెల్లవారుజామున 2 గంటల 39 నిమిషాల నుండి 4 గంటల 26 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 56 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషాల వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3 గంటల 4 నిమిషాల నుండి 4 గంటల 50 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 21 నిమిషాల నుండి 3 గంటల 8 నిమిషాల వరకు. సూర్యోదయం తెల్లవారుజామున 6 గంటల 1 నిమిషానికి. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 42 నిమిషాలకు. ఈరోజు విశేషం శ్రావణ బుధవారం. శ్రావణ మాసం పరమాత్మ అనుగ్రహానికి నెలవు. ఈ మాసం శివునికి చాలా ప్రీతికరమైనది. శివ పురాణంలో శ్రావణ మాసం శివునికి అంకితం చేయబడింది. ఈ మాసంలో శివ పూజ చేయాలని చెబుతారు. మరోవైపు శ్రావణ మాసంలో విష్ణువును పూజించాలని భైవ, విష్ణు ధర్మోత్తర పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును పూజించి శుద్ధి చేస్తే మనిషికున్న సమస్యలన్నీ తీరుతాయని విశ్వాసం. అదేవిధంగా శ్రావణ బుధవారం ప్రత్యేకం. ఈ రోజున ఉపవాసం ఉండడం, దాన ధర్మాలు చేయడం, పవిత్రమైన తులసి పూజ చేయడం వల్ల హరిహర లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. శ్రావణ బుధవారం నాడు లక్ష్మీదేవిని పూజించటంతో పాటు విష్ణువును కూడా పూజించటం ఉత్తమం. బుధవారం పూజా క్రతువులో కుంకుమ పువ్వు, పచ్చిపాలతో శంఖాన్ని నింపి దాని నుండి అభిషేకం చెయ్యండి. అదేవిధంగా శ్రీకృష్ణుని శిశురూపానికి నైవేద్యాలు, వెన్న, స్వీట్ మీట్లను సమర్పించండి. ప్రేమ, భక్తితో చేసే అభిషేకం వల్ల విశేష ప్రయోజనాలు పొందవచ్చని పండితులు చెబుతున్నారు. ఇక 12 రాసుల వారు ఈ రోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. 12 రాసుల్లో మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారు ఈ రోజు ప్రముఖుల నుంచి శుభవార్తలు వింటారు. కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక అభివృద్ధి, ఉద్యోగాన్వేషణలో విజయం సాధిస్తారు. ఆశ్చర్యకరమైన రీతిలో పనులు చక్కదిద్దుతారు. మీ వ్యూహాలు, ఆలోచనలు కలిసొస్తాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులు తోడుగా నిలుస్తారు. ఆర్థిక పరిస్థితి అన్ని విధాలా అనుకూలించి అవసరాలు తీరుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరించి ముందుకు సాగుతారు. వ్యాపారాలు హెచ్చుతగ్గులున్నా మొత్తానికి లాభాలు అందుతాయి. ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటారు. పారిశ్రామిక వర్గాల యత్నాలు ఫలిస్తాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఖర్చులు అధికం కావడంతో రుణయత్నాలు మొదలు పెడతారు. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది. గృహమున శుభకార్యాలు ప్రస్తావన వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు కలిసొస్తాయి. స్థిరాస్తి విషయంలో సోదరులతో నూతన ఒప్పందాలు కుదురుతాయి. ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు కలుగుతాయి. వాహన యోగం ఉన్నది. వృత్తి ఉద్యోగాల్లో సమయపాలనతో పనులు పూర్తి చేస్తారు. ఇష్టదైవాన్ని ధ్యానిస్తే మంచిది. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారు ఈ రోజు వ్యతిరేక పరిస్థితులను సైతం అనుకూలంగా మార్చుకుంటారు. మిత్రులతో విభేదాలు పరిష్కరించుకుని సంతోషంగా గడుపుతారు. ఆర్థిక విషయాలు గతం కంటే మెరుగుపడి ఊరట లభిస్తుంది. నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. కొన్ని సమస్యలను ఎదుర్కొంటూనే చాకచక్యంగా వ్యవహరిస్తారు. శుభకార్యాల నిర్వహణపై కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు మునుపటి కంటే అభివృద్ధి చెందుతాయి. ఉద్యోగాల్లో ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయ వర్గాల వారు వివాదాల నుంచి బయటపడతారు. మంచి ఆలోచన విధానంతో లక్ష్యం సిద్ధిస్తుంది. సహోద్యోగులు పనిలో మీకు సహాయపడతారు. మీ ఆలోచనలతో కుటుంబ సభ్యులు ఏకాభిప్రాయానికి రానున్నారు. నేడు మీకు ధనలాభం గోచరిస్తుంది. వ్యాపారులకు ఆశించిన ఫలితాలు అందుతాయి. మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాల్లో లాభాలు అందుకుంటారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ముఖ్య వ్యవహారంలో ఆర్థిక సాయం అందుతుంది. ఉద్యోగమున అధికారులతో చర్చలు అధిగమిస్తారు. దుర్గాదేవిని దర్శిస్తే మేలు. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈ రోజు మొదట్లో కొన్ని సమస్యలు చికాకు పరుస్తాయి. అయినా పట్టుదలతో మీరు అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి అందిన పిలుపు మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. కొత్త వస్తువులు, వస్త్రాలు కొంటారు. శుభకార్యాలపై బంధువులతో చర్చలు సాగిస్తారు. విద్యార్థులు వారు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. కాంట్రాక్టర్లకు కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. వ్యాపారాలు విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాల్లో అనుకున్న హోదాలు దక్కించుకుంటారు. కళారంగం వారి ఆశలు నెరవేరుతాయి. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వ్యాపారులకు అంతా లాభసాటిగా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో సహోద్యోగుల నుండి శుభవార్తలు అందుతాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. చంద్రశేఖరాష్టకం శుభప్రదం. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశివారు ఈరోజు శుభవార్తలు వింటారు.
ఎప్పటినుంచో పడుతున్న సమస్యలకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. ధనలాభం గోచరిస్తుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు లభిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. అనుకున్న పనులను సాఫీగా పూర్తి చేయడంలో కుటుంబ సభ్యులు మీకు సహకరిస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులకు ఊహించని అవకాశాలు రావచ్చు. ఉద్యోగంలో అధికారుల సహకారం ఉంటుంది. వ్యాపారము అనుకూలమే. త్వరలో మంచి భవిష్యత్తు సిద్ధిస్తుంది. దంపతులు గొడవ పడ్డం వల్ల ఇంట్లోని పెండింగ్ పనులు మీపై ఒత్తిడి పెంచుతాయి. విద్యార్థులు తమ కెరీర్, ఉన్నత చదువుల గురించి తల్లిదండ్రులతో చర్చిస్తారు. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగాల్లో కొందరు శుభవార్తలు అందుకుంటారు. ఇష్టదైవ స్మరణతో శాంతి లభిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారు ఈ రోజు చేపట్టిన పనుల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆస్తి లాభం కనిపిస్తుంది. రాబడి పెరుగుతుంది. వేడుకల్లో పాల్గొంటారు. విద్యార్థులు పడ్డ కష్టానికి చక్కటి ఫలితం లభిస్తుంది. సంఘంలో మీకంటూ ప్రత్యేక గౌరవం లభిస్తుంది. వివాహాది వేడుకల నిర్వహణపై తుది నిర్ణయానికి వస్తారు. కొత్త పరిచయాలు లాభిస్తాయి. వ్యాపారాల్లో అనుకున్న లాభాలు అందుకుంటారు. ఉద్యోగాల్లో ఇంతకాలం ఎదురు చూసిన మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. రాజకీయ వర్గాలకు పదవులపై కొత్త ఆశలు చిగురిస్తాయి. శుభకాలం నడుస్తోంది. ప్రయాణాలు ప్లాన్ చేసుకుంటే వాటిని ప్రస్తుతం వాయిదా వేసుకోండి. వ్యాపారులు స్టాక్స్ మరియు షేర్ల నుండి లాభాలు పొందుతారు. ఇంటా బయట సమస్యలను అధిగమించి ముందుకు సాగుతారు. పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు అందుకుంటారు. దైవ సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శివారాధన మేలు చేస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థిక వ్యవహారాల్లో కొంత మెరుగు ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం కొంత కుదుట పడుతుంది. కానీ సమయానికి ఆహారం తీసుకోవడం మంచిది. అదృష్ట యోగం మొదలైంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు సత్వర విజయాన్ని ఇస్తాయి. ఉద్యోగంలో అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది. వ్యాపారంలో ఏకాగ్రత అవసరం. భారీ లక్ష్యాలతో పనులకు శ్రీకారం చుట్టండి. కొందరు ఆశించిన విధంగా డబ్బు సంపాదిస్తారు. నైపుణ్యమున్న వారిని అడ్డుకోవడం ఎవరి తరమూ కాదు. కుటుంబ మద్దతుతో అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయనున్నారు. ఉద్యోగులకు సానుకూల ఫలితాలు వస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. జీవిత భాగస్వామి నుండి కీలక సమాచారం అందుతుంది. వృత్తి ఉద్యోగాల్లో సమస్యలు ఎదురైనప్పటికీ నిదానంగా పరిష్కరించుకుంటారు. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. ఇష్టదేవతా స్మరణతో కలిసి వస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు అద్భుత ఫలితాలు గోచరిస్తున్నాయి. తులా రాశి. ఈ రాశి వారు ఈ రోజు కొత్త వ్యూహాలను అమలు చేస్తూ సత్తా చాటుకుంటారు. పరిస్థితులను అనుకూలంగా మార్చుకుని ముందడుగు వేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో ఊరట లభిస్తుంది. ఇంటి నిర్మాణ యత్నాలు సానుకూలమవుతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. కొన్ని వివాదాల నుంచి గట్టెక్కుతారు. వ్యాపారాల్లో మరింత పుంజుకుని లాభాల దిశగా నడుస్తారు. ఉద్యోగాల్లో ఊహించని అవకాశాలు పొందుతారు. రాజకీయ వర్గాల యత్నాల్లో కొంత కదలికలు కనిపిస్తాయి. మనోబలంతో విజయం లభిస్తుంది. ధర్మ మార్గంలో పయనించండి. అనుకున్న ఫలితం వెంటనే సిద్ధిస్తుంది. విఘ్నాలు తొలగుతాయి. మీకు అంతగా ఉపయోగపడని వస్తువులను కొనుగోలు చేయవద్దు. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రుణాలు కొంతవరకు తొలగుతాయి. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. సంతాన విద్యా విషయాల్లో శుభవార్తలు అందుకుంటారు. నూతన వస్తు లాభాలు పొందుతారు. కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరించి అందరి మన్ననలు పొందుతారు. సూర్యనారాయణ మూర్తిని ప్రత్యక్షంగా దర్శిస్తే మేలు. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఉద్యోగ యత్నాలు కలిసొస్తాయి. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యవహారాల్లో ఆటంకాలు తొలగి విజయం సాధిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. గతానుభవాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. ఇంతకాలం మీరు ఎదుర్కొన్న సమస్య ఒకటి పరిష్కారం దిశగా సాగుతుంది. నూతన నిర్ణయాల వల్ల అభివృద్ధిని సాధిస్తారు. అంతా అనుకున్నట్టే జరుగుతుంది. విశ్వాసం గెలిపిస్తుంది. మీ జీవిత భాగస్వామి అన్ని విషయాల్లోనూ సర్దుకుపోతారు. దానివల్ల మీరు ఏ ఒత్తిడి, ఆందోళన లేకుండా నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొన్ని పనులు వాయిదా పడతాయి. సోదరులతో శుభకార్యాలు గూర్చి చర్చిస్తారు. దూర ప్రాంత బంధుమిత్రుల నుండి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. శివ స్మరణ మంచిది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థిక వ్యవహారాల్లో సమస్యలు తొలగుతాయి. ఆప్తుల నుంచి పిలుపు అందుతుంది. అనుకున్న పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడవచ్చు. కార్యరూపంలో పెడతారు. మీ నిర్ణయాలు కుటుంబ సభ్యులను ఆకట్టుకుంటాయి. ఆస్తుల విషయంలో గందరగోళం తొలగి లబ్ధి పొందుతారు. వ్యాపారాలు మునుపటి కంటే మరింత మెరుగ్గా ఉంటాయి. గతంలో చేసిన పెట్టుబడులు వ్యాపారులకు లాభాలు అందిస్తాయి. ఆర్థిక సమస్యలు తీరుతాయి. మీ ఆలోచనలు నిమిష నిమిషానికి మారుతూ ఉంటాయి. ఉద్యోగులకు సాధారణ ఫలితాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలిస్తుంది. ఇంటా బయట బాధ్యతలు
పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. గృహమున ఆప్తుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు. శివారాధన కార్యసిద్ధినిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారు ఈ రోజు పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. భూలాభాలు గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం కనిపిస్తోంది. వ్యాపారాలు ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. నూతనోత్సాహంతో ముందుకు సాగి అనుకున్న విజయాలు సొంతం చేసుకుంటారు. ఇంతకాలం పడిన ఇబ్బందులు అధిగమిస్తారు. చేపట్టిన వ్యవహారాలు మరింత వేగంగా పూర్తి చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. చిన్ననాటి విషయాలు మరింత గుర్తుకు తెచ్చుకుంటారు. చాకచక్యంగా నేర్పుగా భూ వివాదాలు పరిష్కరించుకుంటారు. కొన్ని అదనపు కార్యకలాపాలను పూర్తి చేయడానికి టూర్ షెడ్యూల్ చేయవచ్చు. ఈ సమయంలో ప్రయాణాలు శ్రేయస్కరం కాదని కొందరు మిమ్మల్ని హెచ్చరిస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారులకు ఆశాజనకమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగులకు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్మరించండి. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారు ఎంతకాలంగానో పడుతున్న సమస్యలకు ఈ రోజు చక్కటి పరిష్కారం లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. ఆర్థిక విషయాలు మరింత సంతృప్తినిస్తాయి. రావాల్సిన సొమ్ము సైతం అందుతుంది. సంఘంలో గౌరవ ప్రతిష్టలు మరింత పొందుతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించవచ్చు. ఉద్యోగంలో శ్రమ పెరిగినా గౌరవం లభిస్తుంది. వ్యాపార రీత్యా జాగ్రత్త అవసరం. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. ధర్మం రక్షిస్తుంది. సకాలంలో పనులు పూర్తి చేయండి. అంతా అనుకున్నట్టే జరుగుతుంది. శుభవార్త వింటారు. మీరింట్లో కొన్ని మార్పులను చేయాలని ప్లాన్ చేయవచ్చు. ఖర్చులు అధికం అవుతున్నాయని మీ ఆర్థిక పరిస్థితిని సమీక్షించుకుంటారు. స్టాక్స్ మరియు షేర్ల నుండి వ్యాపారులు లాభాలు అందుకుంటారు. ఖర్చులు కుటుంబంలో వివాదాలకు కారణమవుతాయి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం శ్రేయస్కరం. శ్రీ విష్ణు స్మరణ ఆనందాన్నిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీన రాశి. ఈ రాశి వారికి ఈ రోజు మిత్రుల నుంచి ధనలాభం లభిస్తుంది. నూతన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. భూ వివాదాలకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు ఉద్యోగాల్లో మరింత అనుకూలత కనిపిస్తుంది. కొన్ని వివాదాలు ఏర్పడినా క్రమేపీ వాటిని అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి మధ్యలో ఊరట చెందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. లక్ష్మీ కటాక్ష సిద్ధి విశేషంగా ఉంటుంది. సత్ఫలితాలను సాధిస్తారు. దగ్గరి వారితో ప్రేమగా వ్యవహరించాలి. సరైన ప్రణాళికతో కష్టపడితే తిరుగులేని జీవితం లభిస్తుంది. సంకల్ప బలాన్ని బట్టి ఉత్తమ ఫలాలు లభిస్తాయి. ఇంట్లో వారికి మీ వల్ల మేలు జరుగుతుంది. మీరు చేసే పని రక్షించుకునేందుకు ఓ వ్యక్తి సిద్ధంగా ఉంటారు. కొన్ని శుభకార్యాలకు హాజరవుతారు. ఇంట్లో ప్రశాంతకరమైన వాతావరణాన్ని తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగులకు పనిలో ప్రమోషన్, అదనపు బాధ్యతలు గోచరిస్తున్నాయి. వ్యాపారులకు శ్రమకు తగిన ఫలాలు అందుతాయి. నృసింహస్వామి స్మరణ శుభప్రదం. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆ లక్ష్మీదేవి కృప మీపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శాంతి.